Hello, good morning. Welcome to my channel. So today class lo manam 10th chapter mensuration lo third problem చెప్పుకోబోతున్నాం. లాస్ట్ క్లాసెస్ లో మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేసాము. సో ఈ క్లాస్ లో మనం థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 cm అండ్ హైట్ 7 cm. ఇది డైరెక్ట్ ప్రాబ్లం అండి మీకు. సో అంటే ఏమీ లేదు, జస్ట్ సింపుల్ గా మనకి వాల్యూమ్ ఫార్ములా రాసినట్లయితే అయిపోయినట్టే. అందులో మనకి హైట్ ఉంది అండ్ రేడియస్ కూడా ఉంది. సో చూడండి, ఇక్కడ మీకు సమ్ చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ మనకి కోన్, ఇది కోన్ షేప్ లోకి వచ్చేసి మనకి ఇక్కడ దీని రేడియస్ వచ్చేసి 6 cm, హైట్ వచ్చేసి 7 cm. సో ఫస్ట్ గివెన్ లో మనకి ఏమి ఇచ్చారండి? సో రేడియస్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు 6 cm. నెక్స్ట్ height of cone equal to 7 cm అండి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు 1/3 into pi r square h. ఓకే, 1/3 into pi r square h. సో సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి 1/3 into 22/7 into r వాల్యూ ఎంతండి? 6. అంటే 2 times 6 స్క్వేర్, r స్క్వేర్ కాబట్టి 6 into 6. హైట్ వచ్చేసి మనకి 7 cm. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి చాలా కట్ అయ్యి ఉన్నాయి కదా. 7కి 7 మనం కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 1 జా 3 2 జా అంతే. ఇంకా కట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ మనకి. సో ఇక్కడ చూడండి ఒకసారి 20 ఫైనల్ గా మనకి మిగిలిన 22 into 2 into 6 సెంటీమీటర్ క్యూబ్. 22 into 6 2 జా 12. సో సెంటీమీటర్ క్యూబ్. సో 22ని మనం 12తో మల్టిపుల్ చేద్దాం. సో 2 2 జా 4, 2 2 జా 4, 1 2 జా 2 2. ఓకే, 4 + 2 6 2 264 సెంటీమీటర్ క్యూబ్. సో కోన్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే మనకి 264 సెంటీమీటర్